హాయ్, ఐఎమ్ డాక్టర్ దుర్గా కళ్యాణి, చీఫ్ డెర్మటాలజిస్ట్ కేహ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. మన దగ్గరికి చాలామంది బట్టతలతో ఉన్న పేషెంట్స్, బాల్నెస్తో ఉన్న పేషెంట్స్ ఎక్కువగా సైకలాజికల్గా డిప్రెస్ అయిపోయి వస్తూ ఉంటారు. దీనికి నేను చెప్పేది ఏంటి అంటే, మనకి బట్టతల వచ్చింది, ఫస్ట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనకి ఇప్పుడు అవైలబుల్గా చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. బికాస్ కాస్మెటాలజీలో చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఎంత ప్రోగ్రెసివ్ బాల్నెస్ ఉన్నా కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మమ్మల్ని కలిస్తే మీకు ఎంతవరకు ట్రీట్ చేయొచ్చు అనేది మేము చెప్పగలుగుతాము. ఇంట్లోనే ఉండి ఎక్కువగా డిప్రెషన్ ఫీల్ అవుతూ ఐసోలేటెడ్గా ఉంటూ ఎవరికి కలవకుండా ఎవరితో మాట్లాడకుండా అలా ఉండడం వల్ల ఎవరికి సొల్యూషన్ అయితే రాదు. సో దీనికి మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మెయిన్గా ఈ బట్టతల ట్రీట్ చేసుకోవడానికి మనకి చాలా వాస్ట్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందులో మెడికల్, సర్జికల్, కాస్మెటిక్. మెడికల్ అంటే కొన్ని రకాల క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, ఆయిల్స్ కానీ వాడితే మనకి హెయిర్ అనేది వస్తుంది టాబ్లెట్స్తో కూడా. అండ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అంటే విగ్స్, ప్యాచెస్ ఇలా పెట్టుకోవచ్చు. సో ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు ఎందుకు మనం దాని గురించి ఆలోచించడం, బాధపడడం? సో ఫస్ట్ మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు ఎంతవరకు హెయిర్ వస్తుంది, అసలు వస్తుందా రాదా అని డిసైడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అని ఆలోచించాలి. అంతేగాని దీని గురించి డిప్రెస్ అవ్వద్దు, ఐసోలేటెడ్గా ఉండొద్దు.